సంఘంలోని కొత్తూరు ప్రాంతంలో ఉన్న బాలచౌడేశ్వరి ఆలయం వద్ద చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడీఓ రజనీ కుమారి పాల్గొని చేనేతలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం గురించి వివరించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేసి పథకానికి అవసరమైన పత్రాలు, అర్హతలు మరియు దరఖాస్తు విధానం గురించి సమగ్రంగా తెలియజేశారు. ప్రతి చేనేత కార్మికుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక చేనేత కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. కోటి ప్రభుత్వ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వం, తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల హామీలో భాగంగా చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పి అప్పుడు ప్రభుత్వం రాకముందే ప్రభుత్వం తరఫున, కూటమి తరఫున ప్రకటించారు. అది ఇంతవరకు గతంలో కొంతమందికి మాత్రమే 100 యూనిట్ల వరకు ఉచితంగా వస్తూ ఉంది. ఇప్పుడు ఇది 200 యూనిట్లకు పూర్తి స్థాయిలో ఎవరైతే అర్హులైతే ఉన్నారో, మగ్గం కలిగి ఉండి, గుర్తింపు కార్డు కలిగి ఉండి అర్హులైతే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మొత్తం కలిపి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న వింజమూరులో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సీఎం గారు ప్రస్తావించడం చాలా చేనేత కార్మికులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని వేల మందికి బ్రతుకు జీవనానికి ఇది చాలా ఉపయోగపడుతుందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తూ, ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రాష్ట్రం పైన చేనేత మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి, చేనేత ఉత్పత్తులు కూడా మరిన్ని ఎక్కువగా విక్రయించేందుకు ఆప్కో కానీ ఇంకా కొన్ని సంస్థలు కూడా ముందుకు వచ్చి చేనేత విక్రయాలు ఎక్కువగా చేయాలని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాం.